యాజ్ ఏ యంగ్ ఎంటర్ప్రైనర్గా ఈరోజు నేను రవి సార్ని కలవడం జరిగింది. యాక్చువల్గా నేను ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకు అంటే, అసలు ఎర్రచంద్రం అంటే ఏంటి, రియల్ ఎస్టేట్స్ అంటే ఏంటి, పర్సనల్గా సార్ని కలిసిన తర్వాత ఫేజ్ 10లో చూశాను. ఫేజ్ 10లో చూసినప్పుడు నాకు ఆ మెయింటెనెన్స్కి ఇక్కడ ఫేజ్ 5లో మెయింటెనెన్స్కి చాలా డిఫరెన్స్. మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఎన్ఎస్పి యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి. అక్కడ 2 monthsకి ఇక్కడ 2 yearsకి. సో మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే. సో దిస్ ఈజ్ అ బెస్ట్ ఆపర్చునిటీ. నాలాంటి యువకులకి ఎంతోమందికి జాబ్ ఒక్కటే లక్ష్యం కాకుండా ఇలాంటి ఫీల్డ్లో దిగితే అట్ ది టైం మనం డెవలప్ అవ్వచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా డెవలప్ చేయొచ్చు. ఈ రోజుల్లో ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్. సో ప్రతి ఒక్కరు దీన్ని ఒక ప్యాసివ్ ఇన్కమ్గా లేదా డైరెక్ట్ ఇన్కమ్గా కూడా మనం జనరేట్ చేసుకోవడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. అందులో ఎన్నో స్టేజెస్ ఉంటాయి, ఎన్నో కంపెనీస్ ఉంటాయి, బట్ ఎన్ఎస్పి ఈజ్ ద మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్ టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ.